స్కీమాటిక్స్ కూడా చూడండి బోర్డు మొత్తం వెళ్తుంది వెళ్ళిందా. ఇప్పుడు చెక్ చేస్తే ఐసీ తీసిన తర్వాత ఏముంది, ఇంతకుముందు 0 వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఐసీ వేసిన తర్వాత ఏమైంది 001 వస్తుంది. అంటే ఐసీ లోపల షార్ట్ ఉన్నట్టే కదా. మరి ఐసీ లోపల షార్ట్ ఉంది, మరి ఇప్పుడు కంప్లైంట్ ఎవరు, సిపిఏ కదా. సిపి తీస్తే 0 వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ బాల్స్ ఎన్ని బాల్స్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఒక బాల్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఒక బాల్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా అన్ని బాల్స్ ఉన్నాయి అవునా. ఆ షార్ట్ అయిన దాన్ని ఏం చేయాలి, మనం తీసేసి మాస్క్ వేద్దాం. యూవిక్ లో మాస్క్ వేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి. ఓకే చేయాల్సిందే కదా. బాల్ దీనికి సంబంధించింది అది ఒకటి పని చేయదు. దాని ముందు మొబైల్ అయితే ఆన్ అవ్వాలి కదా. అది స్టేట్ లేపిన చూడండి, బాల్ కింద కలిసిపోకుండా. సో మళ్ళీ రీబాల్ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఉండదు. డైరెక్ట్ పెట్టుకొని ఒకటే అన్న. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, మంచిగా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఐసీలా ఉంది, దీనిపైన డైరెక్షన్ అవి ఉంది కదా. మనం ఒకసారి ఐసీని ఇప్పుడు ఏం చేయాలి, చేసినప్పుడు ఇటు సైడ్ ఉన్న కనెక్షన్స్ రైట్ సైడ్ వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు నేను చూడండి జస్ట్ దీన్ని ఇలా రైట్ సైడ్ వేసా. ఓకే ఓన్లీ ఐసీ తీసుకుంటాం. సో ఇప్పుడు ఇది రావాలి, ఈ బాల్ మనం చెక్ చేయాలి అని అనుకుంటే, ఏ బాల్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇదేనా. ఈ బాల్ మనం చెక్ చేయాలి షార్టేజ్ ఉందా లేదా అని. పక్కన గ్రౌండ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎన్నోది 1 2 3 4 4th ఎటు సైడ్ వస్తుంది, అది ఇటు సైడ్ నుంచి కౌంట్ చేయాల్సి వస్తుంది. అర్థం కదా, తిప్పేసినాం కదా మనం. ఐసీ పైన జిఆర్ వాల్యూ రావాలి కదా, ఐసీ లోపలనే ఎన్నో చూడు. సో ఈ సైడ్ చూసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 10లో 1 2 3 4 3 వచ్చేసి గ్రౌండ్, 4 వచ్చేసి కనెక్షన్. సో 3 పైన రెడ్ పెడదాం, కనెక్షన్ పైన బ్లాక్ వైర్ పెట్టేద్దాం. 10 చూడండి 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 ఇదే బాల్ కదా. అవును సార్. పైన రెడ్ వైర్ పెట్టేద్దాం. మళ్ళీ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 10లో ఇది 4 గ్రౌండ్ పిన్ వచ్చేసి దీని పైన కూడా గ్రౌండే కదా. దాని పైన కూడా గ్రౌండే ఉంది కదా. గ్రౌండ్ జిఆర్ వస్తుందో చూడు, 0 వస్తుందా. అంటే షార్ట్ అయిందిగా ఇది. మనం చెక్ చేస్తున్న పిన్ ఏమైంది ఇప్పుడు, షార్టేజ్ కదా. ఓకే ఇది ఒకటి షార్టేజ్. సో దీన్ని ఒకదాన్ని తీసేద్దాం ఇప్పుడే. ఓకే ఇంకా వేరే ఏమైనా షార్టేజ్ ఉన్నాయని, ఇది ఒకటి చూసినాం కదా. ఇంకొకటి ఏమైనా చూద్దాం. యాక్చువల్గా 1 2 3 4 5 6 7 8 8లో 1 2 3 4 5 6 కౌంటింగ్ అర్థమైందా. 3 4 5 6 7 8 6 లేదు సార్, ఇది గ్రౌండ్. ఇది కూడా గ్రౌండే. అంటే మొత్తం ఈ 1.8 లైన్ సంబంధించిన ట్రాక్ అంతా ఏమైంది, దీంట్లో షార్టేజ్ అయిపోయింది. మరి ఇది లేకుండా ఇప్పుడు మనకు ఆన్ అవుతుందా అంటే అవ్వదు. సో ఎవరు పోయినారు ఇప్పుడు, సిపియు. సో సిపియు కంప్లైంట్ ఉందా లేదా అనేది ఇలా తెలుసుకోవచ్చు. ఓకే ఇప్పుడు దీన్ని మనం ఎన్నిసార్లు రీబాల్ చేసి పెట్టినా కూడా ఐసీ పైన బాల్ క్రియేట్ అవుతుంది, కానీ దీంట్లో ఉన్న షార్టేజ్ పోతుందా, పోదు. సో దీనికి మనం ఏం చేయాల్సి వస్తుంది, సిపియు చేంజ్. ఓకే అర్థమైంది.